జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే అని చెప్తున్న సభలు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. ఒక సభకు మించి ఇంకో సభ విజయం సాధిస్తూ వస్తుంది. ప్రజలు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఏదో మొదటి సభకి 10 లక్షలు అంటే తర్వాత 12 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు ఆ విధంగా తరలి వస్తున్నారు. మొన్నటి సభ అయితే ఆ 200 ఎకరాలు కూడా పట్టకుండా రోడ్డు మీద కూడా దాదాపు 4-5 కిలోమీటర్ల పాటు అంతా స్తంభించిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది తెలుసుకున్న పచ్చ పార్టీలు గంగవెర్రలు ఎత్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ నిజాలు బయటికి తన్నుకొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల నుంచి వచ్చిన సపోర్టు ఎవరో దాయలేకపోతున్నారు. వీళ్ళ పార్టీలు, వీళ్ళ పేపర్లు, వీళ్ళ ఛానల్స్ కూడా చిన్న చిన్న కరపత్రాల కంటే చిన్నదైపోయింది. కాబట్టి కరపత్రాల్లో నిజాన్ని దాచలేకపోతున్నాయి. అందుకనే గంగవెర్రలు ఎత్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో పొత్తులు కుదుర్చుకోవాలి, మనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, ప్రజల ముందు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి మేమేదో పొత్తులు కుదుర్చుకుంటున్నాం, పెద్ద పెద్ద వాళ్ళతో కుదుర్చుకుంటున్నాం, ఢిల్లీ నుంచి పొత్తులు కుదురుతున్నాయి, మేము చాలామంది ఉన్నాం నాయకులు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సరే, చివరికి పొత్తు కుదిరింది, తిక్క కూడా కుదిరింది వాళ్ళకి. మరి ఏంటి పొత్తులో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అయినా కానీ పొత్తులు కుదిరినాయి. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఏం చేస్తారు మరి బీజేపీ వాళ్ళు? చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేటట్లేదు. ఎంపీ సంగతి సరే, ఈయనేదో 8 ఎంపీలు ఇస్తానంటున్నాడు. కాబట్టి చూద్దాం, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్టాగో పోతుంది కదా, మొత్తం భుజాన్ని వేసుకుంటానన్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మనం ప్రయత్నం తప్పే ఉంది కలిసిపోతే. ఇంతకుముందు సరే ఏదో వాగ్దానాలు చేసాం, ఏదో తిట్టాము, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, రాళ్ళు వేయించుకున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయి ఉంటారు. చేసేదేముంది? కాబట్టి మన ఖర్చు తగ్గుతుంది. ఈసారి చంద్రబాబు నాయుడిని పవర్లోకి వచ్చిన తర్వాత మనమే కారకులం అవుతాం తీసుకురావడానికి దగ్గరలో. ఒకవేళ పార్టీగానే మిగిలిపోతే పవర్కి దూరంగా ఉన్న పార్టీని నొక్కేసి పార్టీని మన సొంతం చేసుకుందాం అని బీజేపీ ఊగిలూరుతూ ఉంది. ఇక జనసేన సంగతికి వస్తే ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయే చందంలో పార్టీ పోయింది, కులం పోయింది. కులం వాళ్ళందరి చేత బూతులు తిట్టించుకుంటున్నాడు ఈ మధ్యన. ఎందుకంటే తనకి పార్టీ కంటే ఓట్ల కంటే చంద్రబాబు ఇస్తున్న ప్యాకేజీ ముఖ్యం కాబట్టి దానికోసం ఏమైనా చేయాలి. అందులో చంద్రబాబు ఈయన మెడ ఆయన చేతులు ఇరుక్కుని ఉంది కాబట్టి కదిలితే కరిచేటట్టున్నాడు. ఇంత 10 సంవత్సరాలు బట్టి ఆయన కింద బతుకుతున్నాం కాబట్టి ఆయన చెప్పింది చేయక తప్పేటట్టు లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చేస్తున్నాడు. ఆయన మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి తనకే నష్టం లేదు. ధన రూపేణా కానివ్వండి, ఇంకేమైనా ఆస్తుల రూపేణా కానివ్వండి, అన్నింటికీ ఆయన ఉన్నాడు కాబట్టి వెన్నుదన్నుగా జనసేన కూడా ఒప్పుకుంది. తనకు తెలుసు తనకంటూ ఓట్లు ఏమీ లేవు. ఎంత గింజుకున్నా ఈసారి 5% కంటే మించం. వాళ్ళు కూడా ఓట్లు వేస్తారు కదా నమ్మకం లేదు ఈసారి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు వేశారు, ఈయన దగ్గర ఏం పసలేదని తెలుసుకున్నారు కాబట్టి ఈసారి వేస్తున్నారనే నమ్మకమే లేదు. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. వీళ్ళందరినీ చూసి మిగిలిన కమ్యూనిస్టులు, ఈ కాంగ్రెస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో పొడుస్తారని షర్మిలను తీసుకొస్తే ఉన్నాయి కూడా పోయినాయి. ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చుని ఆడవటానికి, ఒక భుజం మీద ఒకళ్ళు పడి ఆడవటానికి రేపొద్దున ఓడిపోయిన తర్వాత అందుకు మాత్రం పనికొస్తారు. సరే, అదైనా దొరికింది కదా అని ఒప్పుకున్నట్టున్నారు. సరే, అందరు తిక్క కుదర్చడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయిపోయాడు. అతని పని కూడా చాలా సులువైపోయింది ఇప్పుడు. ఎందుకంటే అందరూ ఒక పక్క నుంచి దాడి చేస్తున్నారు కాబట్టి ఎదుర్కోవటానికి సంసిద్ధమయ్యాడు. సిద్ధం సభలు కూడా పెడుతూ ఉన్నాడు.
ఈ సభలు సరిగ్గా జరగటం లేదు, దీంట్లో అన్నీ గ్రీన్ మ్యాట్స్తో చేస్తున్నారు అని కొత్త రకంగా ఐటీడీపీఓలు మొదలుపెట్టారు. లోకేష్ సోషల్ మీడియా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా, అది చిన్న చిన్న ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి వచ్చిన 4,000 మందిని ఒక 4 లక్షల మందిగా చూపిద్దామని తంటాలు పడి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. కాబట్టి ఇది కూడా అదేవిధంగా అందరిని చూపించడానికి గ్రీన్ మ్యాట్ జరిగింది అని చెప్పి సభ జరిగే ముందు 4 గంటల ముందు ఉన్న ఫోటోలు చూపించడం, సభ జరిగిపోయిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోతుండగా చూసావా మీటింగ్ నుంచి పారిపోతున్నారని ఫోటోలు చూపించడం, చెప్పి తన కార్యకర్తలనే తమ వద్ద నుంచి పారిపోకుండా చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు పచ్చ పార్టీ వాళ్ళు. కాబట్టి రాబోయే కాలంలో మనం చూస్తాం ఈ సీట్లు ఎవరెవరు క్యాండిడేట్లు ఉంటున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ పచ్చ రంగు యొక్క అసలు భాగవతం బయటపడుతుంది. అప్పుడే మనకి ఈయన 175కి 175 అంటాడు నిజమేనా, దాంట్లో ఎన్ని తీసుకోగలరు, డబల్ డిజిట్ 2 అంకెల స్థానాన్ని వీళ్ళు చేరుకోగలరా, ఇవన్నీ గ్రూప్ మొత్తం కలిసి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. నమస్కారం.